కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల మీద నిర్వహించుకుంటున్నటువంటి ఉపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు ఇద్దరు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో ముందుగా పాలగుమి పద్మరాజు గారి గురించి డాక్టర్ ఎస్ పోలయ్య గారు మాట్లాడబోతున్నారు. పాలగుమి పద్మరాజు గారు అన్న వెంటనే మనకి గాలివాన అన్నటువంటి కథానిక స్ఫురిస్తుంది. పోలయ్య గారు ప్రత్యేకించి పద్మరాజు గారి రచనల మీద అధ్యయనం చేసి ఆయన మీద సిద్ధాంత వ్యాసం రాసి డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి. సాహిత్య విమర్శలో సాహిత్యకారుడిగా తెలుగు సాహిత్య లోకంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అధ్యాపకులు ఆయన. అటువంటి వారు ఈరోజు ఈ ఉపన్యాసం ఇవ్వడానికి రావడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఆయన్ని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ప్రసంగించండి. సభకు నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సహృదయ పట్టభద్రులు, నా సహభాగులు అయినటువంటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విభుద వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. ఎందుకంటే ఇది పరిశోధన నేను చేశానని ఆయన చెప్పారు కనుక ఈ మాట మీకు నేను చెప్తూ ఉన్నాను. అతని లక్ష్యం ఉన్నతమైనది, చేసిన కృషి ఎనలేనిది. తత్ఫలితంగా ప్రపంచమే అతన్ని గుర్తుపెట్టుకుంటోంది. అటువంటి గాలివాన కథా రచయిత పాలగుమి పద్మరాజు గారి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి స్థలం అమలాపురం. కానీ వారి జననీ జనకులు మాత్రం తిరుపతిపురంలో నివాసాన్ని స్థిరపరుచుకున్నారు. వారికి తండ్రి సాంబశివరావు గారు, సాంబమూర్తి గారు, తల్లి సీతమ్మ గారు. సాంబమూర్తి గారు బిఏ ఎల్టీ చదువుకున్నారు, ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. తల్లి సీతమ్మ. వాళ్ళకి 1915 జూన్ 24వ తారీఖున పద్మరాజు గారు జన్మించారు. పద్మరాజు తరువాత కూడా వాళ్ళకి మరో 3 సంతానం: భానుమూర్తి, రామారావు, విశ్వనాథం. మొత్తం 4. అయితే సాంబమూర్తి గారు అకాల మరణం వల్ల పద్మరాజు గారి మీద బాధ్యత పడింది. అప్పటికి అతని వయస్సు కేవలం 9 సంవత్సరాలు. వయసా చిన్నది, బాధ్యత పెద్దది. అటువంటప్పుడు వాళ్ళ తాతగారైనటువంటి పెమ్మరాజు భానుమూర్తి గారు వాళ్ళకి ఆసరాగా నిలిచారు. అంచేత ఆయన వారి కుటుంబం సాగుతూనే ఉంది. అది ఎంతో కాలం ఆ ముచ్చట కూడా లేదు. కారణం ఏమిటంటే సాంబమూర్తి గారు చనిపోయిన 3 సంవత్సరాలకే 3వ సంవత్సరం భానుమూర్తి కూడా చనిపోయాడు. అలా విధి చేత ఎదురు దెబ్బ తింటూ ఉండేటటువంటి పద్మరాజు గారి కుటుంబానికి ఆసరా చూపినటువంటి వారు ఎవరు అంటే వారి పెద్ద తల్లి. ఆ పెద్ద తల్లి భర్తే చెంగల్వ చిట్టి పంతులు గారు. ఆయన వెస్ట్ గోదావరి హరిజనోద్ధరణకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడాను. పద్మరాజు గారు తాతగారి మరణం తర్వాత ఏం చేయడం తెలియక ఉద్వేగంతో ఆకాశాన్ని చూసుకుంటూ చివరికి ఆయన మీద చందోబద్ధమైనటువంటి పద్యాలు రాశారట. అది అముద్రతం. అప్పుడే అంటే పద్మరాజు గారికి ఏమిటంటే గాయం తగిలితే గేయం వస్తుంది అనేటటువంటి నానుడిని అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత వాళ్ళ కుటుంబం రాయకుదురుకి వెళ్లాల్సి వచ్చింది. రాయకుదురుకి వెళ్ళిన తరువాత అక్కడికి దగ్గరగా ఉండేటువంటి కొవ్వూరులో అతని చదువు ప్రారంభమైంది. అంతవరకు అత్తిరిలో చదివినటువంటి పద్మరాజు గారు కొవ్వూరికి మారారు.
ఆ కొవ్వూరులో SSLC వరకు కొవ్వూరులోనే చదువుకున్నారు. తదుపరి ఆ కొవ్వూరులో చదువుకునేటప్పుడే చాగంటి కామేశ్వరరావు అని అతనికి మంచి మిత్రుడు ఒక ఆయన అక్కడ కలవడం జరిగింది, సహ విద్యార్థి. వీళ్ళిద్దరూ కలిసి పద్యాలు రాసేవారట. సంప్రదాయమైనటువంటిది, చందోబద్ధమైనటువంటి పద్యాలు రాసేవారు. వీళ్ళిద్దరూ కలిసి ఇటు రాజు శబ్దం, అటు ఈశ్వర శబ్దం కలిసి రాజేశ్వరుడు అనేటటువంటి ఒక కలం పేరు పెట్టేసుకుని తిరుపతి వెంకట కవులంతటి వాళ్ళం కావాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఆశు కవిత్వాన్ని బాగా ప్రాక్టీస్ చేయడం, వెళ్ళి గోదావరి ఒడ్డున నడవడం ఇలాంటివన్నీ చేసేవారట. ఒకరోజు తిరుపతి వెంకట కవుల్ని కలిశారట కూడాను. వాళ్ళ అతని ఆశీస్సులు కూడా పొందారట పద్యాలు చెప్పి. తరువాత SSLC పూర్తయిన తరువాత రాజమండ్రిలో పద్మరాజు గారు ఇంటర్మీడియట్ మరియు BSc చదువుకున్నారు. ఈ సమయంలోనే 20 ఏళ్లకే చాగంటి కామేశ్వరరావు గారు హఠన్మరణం జరిగింది. అక్కడతో ఈయన పద్యరచన అనేటటువంటిది పలచబడిపోయింది. పైగా ఇతను కూడా MSc చదువుకోవడానికి బెనారస్ వెళ్లాల్సి వచ్చింది, హిందూ విశ్వవిద్యాలయం. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా చాలా వరకు ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా ఇతను చదువుకోవడం, 20 ఏళ్లకే బాగా మిగతా భాషలు కూడా నేర్చుకోవడం ఇవన్నీ జరిగిన తరువాత ఈ పద్య సాహిత్యం మీద అతనికి ఎందుకో మరి కాస్త దాన్ని పలచబడినటువంటి దాన్ని పూర్తిగా ఇంకా రచన చేయడం అనేటటువంటిది మానుకున్నాడు. అక్కడి నుండి వచన సాహిత్యం వైపు చూడడం మొదలుపెట్టాడు. వచన సాహిత్యం వల్ల ఏమిటంటే ప్రజలకు, సర్వప్రజలకి అర్థమవుతుంది అనేటటువంటి ఆలోచనతో వచన సాహిత్యం చేయడం మొదలుపెట్టాడు. అలా ఒక ప్రక్రియ నుండి మరో ప్రక్రియకి అలా మారుతూ బెనారస్లో MSc పూర్తయిపోయిన తరువాత తన 24వ ఏట PR కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో, కాకినాడ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో డెమాన్స్ట్రేటర్గా కుదురుకున్నాడు 1939లో. అక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వారు అందరితో కూడా స్నేహం కుదిరింది. ఆ తదుపరి ఆ సంవత్సరంలోనే అతనికి వివాహం కూడా జరిగింది. ఆ వివాహానికి పెళ్లి పెద్ద ఎవరంటే మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారంట. అంటే పెళ్లి పెద్దల్లో ఒకరని మాత్రం ఆయన చెప్పారు. కాబట్టి ఆయన అక్కడి నుండి ఆయన సహచరి పేరు సత్యానందం గారు. సత్యానందం అతనికి కూతురైపోయింది. ఎవరికి? ఇది మన కృష్ణశాస్త్రి గారికి. పద్మరాజు గారు అల్లుడైపోయాడు. ఆ బంధం అనేటటువంటిది కృష్ణశాస్త్రి చనిపోయినంత వరకు సాగింది. పైగా ఒకే ఇంట్లో ఉండేవారు కూడాను, పక్క పక్కనున్న ఆ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు అనేటటువంటిది వాస్తవం. అటువంటి స్నేహం కుదిరింది అక్కడ. అతనే కాకుండా నండూరి వెంకట సుబ్బారావు గారు, మునిమాణిక్యం నరసింహారావు గారు, MV శాస్త్రి గారు, ఇట్లాంటి వాళ్ళతో పరిచయాలు కాకినాడలో పెరిగాయి. పైగా ఆయనకి రాడికల్ హ్యూమనిజం అనేటటువంటి ఇది ఒకటి ఉంది కదా, ఆయనతో పరిచయం కూడా ఏర్పడింది. ఆ పరిచయం అనేటటువంటిది ఆయన్ని రాడికల్ హ్యూమనిజం అనేటటువంటిది అతని గుండెల్లో నిండుగానే కుదురుకుందని చెబుతా ఉంటారు MN రాయ్. కనుక అతని సాహిత్యం అనేటటువంటిది మళ్ళీ ప్రారంభించారు. 1938లోనే సుబ్బి అనేటటువంటి ఒక కథ రాశాడు ఆయన. ఆ కథని భారతికి పంపిస్తే ఆ భారత ఎడిటర్ ఎవరనుకుంటున్నారు అప్పుడు? గన్నవరపు సుబ్బరామయ్య గారు. పత్రికకి ఎన్ని ఆంక్షలు ఉన్నాయో అతనికి కూడా అన్ని ఆంక్షలు ఉన్నాయట. అంచేత ఆ సుబ్బి కథ శాస్త్రానికి, చట్టానికి లోబడి లేదు గనక ఇది
ముద్రించడం అనేటటువంటి జరగదని చెప్పి తిప్పి పంపించేశాడు ఆయన. అందులో కథ ఏమిటంటే, ఒక ఉన్నత కుటుంబంలో, పల్లెలో ఉండేటువంటి ఒక ఉన్నత కుటుంబంలో పని మనిషి మీద ఆ ఉన్నత కుటుంబీకుడైనటువంటి యజమాని కొడుకు మోజు పడడం, ఆ మోజు పడ్డం మూలాన ఆవిడ గర్భం రావడం, తర్వాత ఆమెకి ఒక కొడుకు పుట్టడం, ఆ పని అతనే చేశాడనేటటువంటి, కొడుకే ఈ పని చేశాడనేటువంటి విషయం తెలియడం, పైగా అతని తల్లిదండ్రులకి అభిప్రాయాల భేదాలు రావడం, ఇవన్నీ కూడా ఆ కథలో ఉండేటటువంటి ఇతివృత్తం. కాబట్టి నిజానికి అటువంటి జరగడం అతి సహజమైనటువంటి విషయం. పద్మరాజుకి ఎక్కడో ఒక దగ్గర సహజమైనటువంటి విషయం తెలిసే తెలియకో ఏం చేశారో మరి తెలియదు, కానీ ఆ కథ రాసినటువంటి వాస్తవం అది ప్రచురించకపోవడం కరెక్టే. దాన్ని వెంటనే ఇంగ్లీష్లోకి అనువదించి త్రివేణి పత్రిక పంపించారు. ఆ త్రివేణి పత్రిక అధిపతి రామకోటేశ్వరరావు గారు జైల్లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికి ఉండేటటువంటి స్వాతంత్రోద్యమం కారణంగా ఆ స్థానాన్ని బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం గారు చూసేవారు. ఆ బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం గారు అది ప్రచురించారు. అంచేత అతని మొట్టమొదటి కథ 1938లో సుబ్బి అనేటటువంటి కథ అతని మొట్టమొదటి కథ. ఆ తరువాత చాలా కథలు రాశారు. ఒక సంఘటనని, వాసన లేని పువ్వులు, వాన వచ్చిన రాత్రి, పడవ ప్రయాణం, ఇట్లాంటివన్నీ రాశారు. ఈ రాసినవన్నీ కూడా భారతవాడు అచ్చు వేసి తరువాత పద్మరాజు గారిని అడిగారట, మీరు ఆ సుబ్బి కథ రాశారు కదా, అది అప్పుడు పంపించేయడం జరిగింది, దాన్ని మీరు ఒకసారి మళ్ళీ నాకు పంపించండి, అచ్చు వేస్తానని చెప్పేసి అన్నారట. కానీ పద్మరాజు గారు పంపించినట్టుగా తనకు గుర్తు లేదని అబౌట్ హిమ్సెల్ఫ్ అనేటటువంటి దాంట్లో అతనే చెప్పుకున్నారు. కాబట్టి భారత్లో కూడా నేను చాలా వరకు భారతను వెతికాను, కానీ నాకు పరిశోధనలో కూడా అది ఎక్కడ లభించలేదు. ఆ తదుపరి 1985లో అనుకుంటాను ఆంధ్రజ్యోతి వీక్లీలో అది ప్రచురించడం జరిగింది. తరువాత పద్మరాజు గారు భీమవరం నుండి అతనికి WGB కాలేజీలో కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా రమ్మని చెప్పి ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపు మేరకు ఆయన భీమవరం వెళ్ళిపోయారు. భీమవరంలో రసాయన శాస్త్రం చెబుతూ ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల నాటక పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆ అంతర్ కళాశాల నాటక పోటీలు ఎవరంటే కూర్మా వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఆ నాటకాలకి ఏమిటంటే పిల్లల్ని రిహార్సల్ వేయించి పంపించడం కోసం అతనే నాటకాలు రాసి పిల్లల్ని తయారు చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చేవారట పద్మరాజు గారు. అలా తీసుకొచ్చినటువంటి దాంట్లో డాక్టర్ల వృత్తి ధర్మం అనేటటువంటి ఒక నాటికకు అతనికి ప్రోత్సాహ కన్సోలేషన్ బహుమతి వచ్చింది. అలాగే ఆ మరుసటి సంవత్సరం కళ్యాణిదారులకు కూడా బహుమతి వచ్చినట్టుగా చెప్పబడుతూ ఉంది. ఇలా నాటకాలు రాయడం, దీంతో పాటు అటు రేడియోలకు కూడా శ్రవ్య నాటకాలు రాయడం కూడా జరిగింది. ఇలా నడుస్తూ ఉండగా 1949లో భారత రజతోత్సవ సంచికలో ఎదురు చూస్తున్న ముహూర్తం అనేటటువంటి కథ రాశారు ఆయన. అది స్కూల్ ఆఫ్ బిహేవియరిజం అని చెప్పి చెప్పబడుతోంది. ఆ కథ రచనతో పద్మరాజు గారు చావగలిగినటువంటి కథా రచయిత అనేటటువంటి విషయం యావత్ ఆంధ్ర పాఠకులు కూడా తెలిసింది. అక్కడి నుండి అతనికి స్థానం వేరుగా కనిపించేది. ఎందుకంటే పద్మరాజు గారిని పేరు ఉండేటటువంటి ప్రతి కథ అందరూ చదవడానికి ముందుకు వచ్చేవారు. అది కూడా నిజానికి ఆ కాలేజీ వాతావరణంలో ఉండేటటువంటి కథే. ఎలాగో అంటే అందమైన అమ్మాయి బిఎస్సి చదువుతోంది, డిగ్రీ చదువుతోంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, నా అందానికి ఆకర్షితులు ఎవరైనా వచ్చి నన్ను ఏ విధంగానే సరే ఒక పమిటికంగా పట్టుకోపోతారా, పట్టుకునే వాడికి తగినట్లుగా స్పందించి
చాచి లెంపకాయ కొట్టకపోతానా అన్నంతగా ఉంటది ఆ అమ్మాయి. చివరికి అటువంటి కథను తీసుకున్నాడు. ఎక్కడున్నా అతనికి సహజంగా ఆ చుట్టుపక్కల వాతావరణానికి సంబంధించినటువంటి విషయాల్ని సునిశ్చితంగా కనిపెట్టి కథలు రాయడం అనేటటువంటిది ఆయనకి బాగా కలిసి వచ్చినటువంటి విషయం. అలా కథలు రాస్తూ ఉండగా 1948లో భీమవరం కాలేజీ ఉపాధ్యాయుల సంఘం ఒకటి ఏర్పడింది. ఆ ఉపాధ్యాయులందరూ కలిసి 1000 గజాలు భూమి కాలేజీకి దగ్గరలోనే కొనుక్కున్నారు. కొనుక్కొని మట్టి గోడలు పైన పురికప్పు, ఇది ఆ ఇంటికి ఉండేటటువంటి అందం చందం. దానిలో నివాసాలు ఏర్పరచుకున్నారు. అయితే 1949లో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివాన కారణంగా ఏమైందంటే వాళ్ళ ఇల్లు పడిపోతుంది, ఈ గాలికి ఇంకా తట్టుకోలేదు అనేటటువంటి స్థితిలో పద్మరాజు గారు అతని వైఫ్ గిట్టే పట్టేసుకుని పక్కనే ఉండేటటువంటి జోసులు వెంకటేశ్వరరావు గారి ఇంట్లోకి వెళదామని చెప్పి అనుకుంటూ ఉండగానే గోడ కూలి సత్యానంద గారి కారు మీద పడిపోయింది. ఆ కారు పాపం చివరి వరకు కూడా అవిటితనం అయిపోయింది. అంటే ఆ గాలివాన ఆవిడికి చివరి వరకు జ్ఞాపకం ఉండిపోయింది. తరువాత ఆయన 1949లో అనుకుంటాను, వాళ్ళ అమ్మగారికి బాగా అనారోగ్యం చేసింది. 50లో బాగా అనారోగ్యం చేస్తే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. భీమవరం నుండి ఆయన వెళ్ళడం రావడం చేసేవారట. అతను వెళుతున్న ట్రైను ఒకరోజు సామర్లకోట దగ్గర తుఫాను హెచ్చరిక మూలాన్ని ఆగిపోయింది. ఆ అనుభవం రెండవది. ఇటు గాలివానలో వాళ్ళ ఇల్లు కూలిపోవడం ఒక వంతు అయితే, ఒక అనుభవం అయితే, ట్రైన్లో అతను ఒక రోజు ఉండిపోవడం అనేటటువంటిది కూడా మరొక అనుభవం. ఈ రెండు అనుభవాలతో అతను గాలివాన రాశాడనేటటువంటి విషయం ఆయనే స్వతహాగా చాలా చోట్ల చాలా వేదికల మీద కూడా చెప్పుకున్నారు. ఆ వినగా నాకు చెప్పిన వాళ్ళు పెద్దలు నాకు చాలా మంది ఆ విషయాన్ని చెప్పారు. పైగా పాలగుమి రామారావు గారి దగ్గర క్యాసెట్ ఒకటి ఉండేది, దాంట్లో నేను విన్నాను కూడాను. ఆ తదుపరి 1951లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వాళ్ళు కథల పోటీలు పెట్టారు. ఆ కథల పోటీలో పద్మరాజు గారు గాలివాన కథ రాయడం జరిగింది. అయితే నిజానికి ఆ కథల పోటీకి అతనికి అప్పటికి సరిపోయినంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అతను అనుకోలేదు, చుట్టుపక్కల వారు కూడా అనుకోలేదు. ఎందుకు అంటే దానికి ఆ కథకి మంచి అనువాదం కూడా ఆయనే రాయాలి ఇంగ్లీష్లో. అంత పటిష్టంగా ఉండాలి, అందరికంటే బాగా రాయాలి. ఈ రెండు కూడా తనకి ఉన్నపాట్లో ఆయన మాత్రం రాద్దామని నిర్ణయించుకున్నారు, రాశారు కూడాను. అది ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ద్వితీయ బహుమతి తీసుకొచ్చింది ఆ గాలివాన కథ. అక్కడితో పద్మరాజు గారి మీద అందరి దృష్టి పడింది. ఆ అందరి దృష్టి కాకుండానే బిఎన్ రెడ్డి గారి దృష్టి ప్రధానమైనటువంటిది. బిఎన్ రెడ్డి గారి గురించి మీకు తెలిసినటువంటిది, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, నాగిరెడ్డి కాదు, నరసింహారెడ్డి. ఆ నరసింహారెడ్డి గారు మల్లీశ్వరి సినిమాతో పొందినటువంటి అనుభవం, అందులో పొందినటువంటి సత్కారాలు ఇవన్నీ కూడా ఆయన్ని మరికొంత ముందుకు నడిపించాయి. ఆ నడిపించడం మూలాన అతను మరో కథ, మంచి కథని తీసి ఏదైనా సరే ఆ కళాఖండాన్ని తీయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పద్మరాజు గారు అతని దృష్టిలో పడడం, పద్మరాజు గారిని మంచి కథ రాయమని అడగడం, ఇవి జరిగాయి. పద్మరాజు గారు దానికి అంగీకరించారు. అంగీకరించి 1952లో శాఖాధిపతిగా ఉన్నటువంటి పద్మరాజు గారు దానికి రాజీనామా చేసి
రిజైన్ చేసేసి చెన్నపట్నం వెళ్ళిపోయారు, మద్రాసు వెళ్ళిపోయారు. ఆ తరువాత 1954లో ఆయనకి సీత అనే అమ్మాయి జన్మించింది. తదుపరి 59లో వెంకటరత్నం అనే ఒక అమ్మాయి జన్మించింది. కాబట్టి పద్మరాజు గారికి ఇద్దరు కూతురు. నిజానికి 1952లో అతను వెళ్ళిపోయినారు అని అనుకుంటే మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే అతని సాహిత్య జీవితం నిజానికి అక్కడతో అయిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే భౌతికంగా 30 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో ఆయన పనిచేసిన అతనికి గొప్ప గుర్తింపు వచ్చిందని నాకు పరిశోధనలో ఎక్కడా కూడా తేలలేదు. అతనికి గుర్తింపు రాలేదనే అనుకుంటాను. గుర్తింపు అంటే ఏమిటండి అంటే ఏ గూడవల్లి రామబ్రహ్మము, ఏ బిఎన్ రెడ్డో, ఏ ఆత్రేయో, ఏ శ్రీశ్రీయో ఇలాగా తనంటూ ఒక గుర్తింపు లేకపోవడం అనేటటువంటి జరిగింది. తరువాత 1983 ఫిబ్రవరి 18వ తారీఖున ఆయన ఢిల్లీ వెళ్ళారు. రేడియో నాటికల పోటీలో న్యాయ నిర్ణేతగా. అక్కడ 83 ఫిబ్రవరి 18న ఆయన అక్కడ మరణించారు. హఠాత్తుగా కాలం చేశారు. ఆ తర్వాత అతని భౌతిక శరీరాన్ని దాసరి నారాయణరావు గారి ప్రత్యేక విమానంలో తెచ్చారు అనేటటువంటి విషయం ఎవరో చెప్పగా నేను విన్నాను. కాబట్టి తీసుకొచ్చి అతను అంత్యక్రియల పర్యవేక్షణ కూడా చేశాడనేటటువంటిది. కాబట్టి అతనికి ఉండేటటువంటి శిష్యులు ఎంతటి గొప్పవాళ్ళు ఒకసారి మనమే ఆలోచించవచ్చు. అయితే సుబ్బి కథ తరువాత మన ఎదురు చూస్తున్న ముహూర్తం తర్వాత గాలివాన. ఇవన్నీ కూడా ఎట్లాంటివి అంటే చాలా గొప్పవైనటువంటి కథలు. వీటితో పాటు ఈయన పల్లెటూరు అంటే పల్లెల్లో ఉండడం మూలన అటు తిరుపతిపురం, ఇటు రాయకుదు ఈ 2 గ్రామాలతో ఉండేటటువంటి సాన్నిహిత్యం వల్ల పల్లెటూరులో ఉండేటటువంటి ఆ చిత్రీకరణ అనేటటువంటిది ఆయన్ని ఎంతగానో ఆకట్టుకుంది. పల్లె ప్రజలు కూడా అతనికి ఎంతగానో మరిచిపోలేనటువంటి వ్యక్తి అవడం మూలాన తన రచనలో పదే పదే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. పైగా అతను రాసినటువంటి గాలివా ప్రక్రియల్లో మొట్టమొదటిది జంట కవిత్వం అని చెప్పాను కదా. ఆ జంట కవిత్వం ఏంటంటే కామేశ్వరరావు గారితో కలిసి చేసినటువంటి సాహిత్యం జంట కవిత్వం. ఆ కవిత్వంలో ఏమిటంటే వాళ్ళు రాసినటువంటిది మొట్టమొదటి ఉషస్ అని, తరువాత చరమాంకం, వేరొకటి గుర్తు రాలేదు. సరే, ఇవి కృష్ణా పత్రికలో అచ్చుపడ్డాయి, అంటే పబ్లిష్ అయ్యి. వీటి తరువాత వచ్చినటువంటి ఏంటంటే కథలే. ఈ కథల్లో గాలివాన కథ, ఈ గాలివాన కథ పుస్తకం అనేటటువంటిది ఇప్పుడు 1984లో సంపుటిగా వచ్చింది. అంతవరకు ఈయన ఉండేటటువంటి సాహిత్యం ఎక్కడ కూడా కథలు ఎక్కడో కూడా ఒక 10 కథలు లేదంటే ఒక 20 కథల దాకా ఉన్నాయి. ఎట్లాగంటే కథావాహిని అనేటటువంటి పుస్తకంలో మిగతా కథలను ఎక్కడ కూడా అతను భద్రపరచలేదు. ఎక్కడ వాటగా తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సంపాదించుకోవడమే కానీ జరగలేదు. ఆ కథల్లో 1984లో ఆ కథల్ని సత్య పబ్లికేషన్స్ వాళ్ళు అచ్చు వేశారు. తదుపరి దాన్ని 85లో అకాడమీ వాళ్ళు గుర్తించి, సెంట్రల్ అకాడమీ వాళ్ళు, సాహిత్య అకాడమీ వాళ్ళు గుర్తించి దానికి బహుమతిని ఇచ్చారు. అంచేత ఈవేళ మనం గాలివాన మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అందులో ఏమీ లేకపోయినా ఒక్కసారి దాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అంతకంటే నేను చేసేది ఏమీ లేదు. ఎందుకంటే న్యూయార్క్ హెరాల్డ్ వారు ట్రిబ్యూన్ పత్రిక వాళ్ళు పెట్టారు కదా ఒక కథానికల పోటీ. ఆ పోటీ అప్పుడు ప్రపంచ స్థాయిలో పెట్టినటువంటిది. తూర్పు దేశాలని అన్ని దేశాలని కలుపుకుంటూ వెళ్ళారు.
పైగా 24 దేశస్తులు 24 దేశాలు అందులో పార్టిసిపేట్ చేశారు. ఆ 24 దేశాల్లో కూడా మన దేశం ఉంది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ 24 దేశాల్లో పత్రికాధిపతులకు వాళ్ళు వీటిని నిర్వహించమని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారు. దాంట్లో మనకి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ పత్రికాధిపతి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఏం చేశారంటే తెలుగులో ఆంధ్ర పత్రిక వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించారు. పైగా వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే 2 కథలను మాత్రమే ఎంచి పంపించాలి. మన దగ్గరకు వచ్చేసరికి తెలుగులో మొట్టమొదటి కథగా బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారి కథ, రెండోదిగా పద్మరాజు గారి గాలివాన కథ నిర్ణయించడం జరిగింది. ఈ రెండింటిని దేశ స్థాయికి పంపించారు. టైమ్స్ వాళ్ళు, హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు న్యాయ నిర్ణేతల చేత వాటిని పరిశీలిస్తే కళ్ళు అనేటటువంటి మలయాళీ కథ ప్రథమ బహుమతికి గాను, గాలివాన ద్వితీయ బహుమతికి గాను సెలెక్ట్ అయింది. ఆ తరువాత ఇవి న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యునల్ వారికి రెండు కథల్ని పంపించారు. వాళ్ళకి 48 కథలు వచ్చాయి. ఈ 48 కథల్ని ఫస్ట్ అండ్ సెకండ్ నిర్ణయించడం కోసం 6 న్యాయ నిర్ణేతల్ని పెట్టారు వాళ్ళు. ఆ 6 కూడా న్యాయ నిర్ణేతలు ఏంటంటే 4 కథకి 2 ఓట్లు రాగా గాలివానికి 1 ఓటు మాత్రమే వచ్చింది. తదుపరి అదృష్టవశాత్తు గాలివానికి ద్వితీయ బహుమతికి 6 ఓటు చేశారు. అది గాలివానికి ఉండేటువంటి గొప్ప విషయం. 4 కథలు కాబట్టి బ్రాకెట్ చేసి అవుట్ స్టాండింగ్ కనుక వాటిని మొదటి బహుమతిని 4 పంచారు. ద్వితీయ బహుమతిని పద్మరాజు గారికి ఇచ్చారు. అది మన గొప్పతనం. కాబట్టి ఎప్పుడైతే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినటువంటి కథ వచ్చిందో సర్వ ప్రపంచం మన వైపు చూసింది. ఎందుకంటే ప్రాచీన సాహిత్యంతోనే వాళ్ళు కాలం వెల్లబుస్తూ ఉంటారు భారతీయులు. అటువంటిది ఆధునిక సాహిత్యంలో ఇంత గొప్ప కథ రావడం, ఆ వ్యక్తి తెలుగువాడు అవడం మనకి ఎనలేని కీర్తిని సంపాదించింది. నిజంగా ఈ రోజుల్లోనైతే పద్మరాజు గారికి ప్రభుత్వాలు కోట్లు ఉమ్మరించేవే. ఆ రోజులు కనుక అతనికి వచ్చిన బహుమతితో సంతృప్తి పడ్డాడు. అది కదా. కాబట్టి ఇవాళ ఉండేటటువంటి ఈ కీర్తి అంతా కూడా పద్మరాజు గారు. ఎందుకంటే కవుల కంట తుహిన కర్పూరని భకీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి, అంతే కదా. కాబట్టి అంత కీర్తిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పాలగుని పద్మరాజు. ఆయన రాసినటువంటి దాంట్లో తరువాత ఏమిటంటే దాంట్లో ఉండేటటువంటి కథ కొంచెం చెప్తాను. మీకు ఎంత పూర్వం చెప్పాను ఆయన అనుభవ సారమే ఇది అని. పైగా అందులో ఉండేటువంటి పాత్రలు 2. ఒకటి రావు గారు, 2 పేరుడైన ముష్టిది. రావు గారు ఏమిటంటే ధనికుడు, న్యాయవాది, వేదాంతి, ఒక కమ్మనైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తి. ముష్టిది ఏంటంటే ఆవిడ క్రమశిక్షణ లేదు. తండ్రి తాగబోతూ చనిపోయాడు. పోనీ ఎవరితోటో స్నేహం కుదిరింది, వాడు తాగుబోతే, వాడి వల్ల 2 పిల్లలను కన్నది. ఇప్పుడు ఆ పిల్లలని బాధ్యత ఆవిడదే. ఆ పెళ్లి చేసుకుని భర్తకు కూడా ఈవిడే మందుకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇది ఈవిడ యొక్క స్థితి. వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు అంటే ట్రైన్లో కలిశారు. అది మీకు తెలిసినటువంటి విషయం కదా. ఎలాగూ ఆ రావు గారు
సామ్యవాదము రమ్య రసామోదము అనేటటువంటి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడం కోసమని ఒక ఊరు వెళ్తా ఉన్నాడు. ఒక ఆస్తిక సమాజం అతను ఆహ్వానించింది. ఆ ఆహ్వానం మేరకి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆ రైలు పెట్టెలో ఈ ముష్టిది కలిసింది. వచ్చి ముష్టడుకోవడం అనేటటువంటిది ఆ రోజుల్లో రైలు పెట్టెలో జరుగుతూ ఉండేది కదా, ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోండి. అయితే మొట్టమొదటి రావు గారినే ముష్టి అడిగిందిట. అతనికి ఆ ముష్టి అనేటటువంటిది పెట్టడంలో, ముష్టి అనేది పెట్టడంలో అతనికి అంత రకరకాలైనటువంటి ఆలోచనలు భావాలు ఉండడం చేత ఆ అమ్మాయిని గసిరేసాడట పో అని. తరువాత బీదవాళ్ళంటే అతనికి సానుభూతి లేక కాదు, దానికి ముష్టి పరిష్కారం కాదు అంటాడు ఆయన. కాదు అనేటటువంటి మనస్తత్వం ఆయన. చేత అక్కడ ఈ ముష్టిది మిగతా వాళ్ళందరినీ అడుగుద్ది, ఎవరు ఆవిడికి ముష్టి పెట్టరు. తరువాత ఒక పక్కన అప్పుడే వివాహం జరిగినటువంటి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉండడం, వాళ్ళు ఏదో కొంత పెట్టడం. ఆ తరువాత ఏమిటంటే ఈవిడ మంచి మాట కాదు, వయసు 30 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అందరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర నుండి ఎలా సంపాదించుకోవాలో ఆవిడికి తెలుసు. కాబట్టి రావు గారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఆవిడికి ఏదో తలో పైసో పరకో ఇచ్చారు. వర్షం జోరు అందుకుంది, గాలితో హోరుమని వీస్తోంది. అతను దిగాల్సినటువంటి స్టేషన్ వచ్చింది. అది చిన్న స్టేషన్, ఎంతో స్టేషన్ కాదు. కిందకి దిగాడు ఆయన. అతని పెట్టే పట్టుకొని వెళ్ళడానికి తూలిపోయాడు పాపం. వెంటనే ముష్టిది దిగి అతని లగేజ్ తీసుకొచ్చి వెయిటింగ్ హాల్లో పెట్టుద్ది. ఆ వెయిటింగ్ హాల్ పరిస్థితి ఎలా ఉందంటే, స్టేషన్ మేషరు బుకింగ్ క్లర్క్ కలిసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ బీభత్సాన్ని తట్టుకోలేక, ఈ ప్రళయానికి తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఈవిడ మాత్రం ఆ వెయిటింగ్ హాల్లో అతన్ని పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి రైలు పెట్టి ఎక్కడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ కర్మకాలి టీటీ ఉన్నాడు. టీటీ వాడు బండిలోకి ఆవిడని అలవ్ చేయలే, లోపలికి రానివ్వకపోవడంతో ఆవిడ అక్కడే ఉండిపోవలసినటువంటి పరిస్థితి. అక్కడ చివరికి ఏం చేస్తుంది, తడిచిపోయింది కనుక మళ్ళీ ఈవిడ కూడా ఆ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళొద్దు. అక్కడ నిర్మానుషమైనటువంటి ఆ వెయిటింగ్ హాల్లో రావు గారు తన పెట్టెలో ఉండేటువంటి కొత్త బట్టలు తీసుకుని, పొడి బట్టలు తీసుకుని మార్చుకొని మఫ్లర్ చుట్టుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళడం, రమ్మని చెప్పి ఒక పొడి వస్త్రం ఆవిడకి ఇవ్వడం, తినమని కొన్ని బిస్కెట్లు ఇవ్వడం, ఇది జరుగుద్ది. తరువాత వీళ్ళిద్దరే ఆ ప్రకృతి బీభత్సాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. అక్కడ తలుపు వేద్దాం, వేయండి అని చెప్పుద్ది. ఆ తలుపు వేసేటప్పుడు రావు గారు ఏం చేస్తారంటే తూలి పడిపోతారు. ఆ పడిపోవడం ఆ అమ్మాయిని, ఆ ముష్టిదాన్ని అంటే పట్టుకోవడం జరుగుద్ది. ఇది తాత్కాలిక, అంటే జరగాలని జరిగినటువంటిది కాదు. పాపం ఆయన కూలిపోవడం మూల వచ్చినటువంటి ఇబ్బంది. తను తీసుకువెళ్ళి ఒక మూల పొడిగా ఉండేటటువంటి దగ్గర పెట్టుద్ది. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే నిద్రపోతారు. తెల్లవారేసరికి బడిబడి తెల్లవారుతుందనేసరికి ఇతను లేస్తాడు. లేచేసరికి పక్కన ముష్టిది లేదు. పైగా ఇలా జేబులు తడువుకునేసరికి పర్సు లేదు. వెంటనే అతనికి స్ఫురించినటువంటిది ఏమిటంటే దొంగ ముండా అన్నాడు. ఇది సర్వసాధారణంగా అందరికీ వచ్చేటటువంటి మాటలేండి. అంచేత పక్కన ఉండేటువంటి వాడిని మనం అనుమానించడం అతి సహజం కనుక తరువాత కొద్ది పశ్చాత్తాపడి, సరే ఎక్కడైనా పడిపోయిందేమో చూద్దాం అని చెప్పేసి అలా చూడడం కోసం చెప్పి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే, ఆ బుకింగ్ రూము ఈవిడి మీద పడడం, గోడ ఈవిడి మీద పడిపోవడం, సగభాగం శరీరంలో సగభాగం నలిగిపోవడం, నజ్జైపోవడం జరుగుతుంది. చేతులు, తల మాత్రమే గోడకు బయట వేలాడుతూ కనపడ్డాయి. ఆమె బతికుందా చనిపోయిందా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం ఆమె నెత్తి మీద చెయ్యి వేస్తాడు.
ఆ చెయ్యి వేసేటప్పుడు చల్లగా ఉంటది. సరే ఈ అమ్మాయి చనిపోయిందని అనుకుంటాడు. చాలా కళ్ళ వెంబడి అతనికి నీళ్లు రావడం, మానసికంగా బాధపడడం, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. అంటే మానవత్వం అనేటటువంటిది లేచింది అనేటువంటి విషయం, పరిమళించింది అనేటువంటి విషయం అక్కడ మనకి స్పష్టం. అయితే ఆ పర్సులో ఉండేటటువంటి విజిటింగ్ కార్డుని తీసేసుకుంటాడు. వేరొక చేతిలో ఉండేటువంటి చిల్లర డబ్బులని తీసి ఆ బుకింగ్ రూమ్ లోకి వెళ్ళి డెస్క్ లో వేసేస్తాడు. ఎందుకంటే ఆ డెస్క్ కి తాళం వేసి లేదు. ఆ గాబర్లో వాళ్ళు తాళం మర్చిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి ఈవిడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తరువాత ఎవరో వస్తూ ఉన్నారు. చప్పుడు అవుతూ ఉంది స్టేషన్ వైపు. బరువెక్కిన హృదయంతో రావు గారు నడక సాగిస్తారు. ఈ విషయం పద్మరాజు గారే రాశారు కూడా. అంటే ఒకవేళ ఆ అమ్మాయి 1-2 సార్లు అతనికి రాత్రి జరిగినటువంటి సన్నివేశాలు అతని కళ్ళ ముందు కదలాడాయి. ఒకవేళ ఆ అమ్మాయి బ్రతికి ఉంటే ఆమెనే అతను స్వీకరించేవాడేమో అనేటటువంటి విషయం కూడా కవి గారు చెప్పిందే, రచయిత గారు చెప్పిందే, నేను చెప్పింది ఇంకా. సరే, ఇక జరిగినటువంటిది ఏమిటి అంటే, ఈ కథని రాసింది పద్మరాజు గారి అయినా ఈ కథ మీద కథాకథన పద్ధతి సోమర్సెట్ మామ్గార్డ్ అనేటటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళలో చాలా మంది కాదు సోమర్సెట్ మామ్ గారి రెయిన్ కథా ప్రభావం ఈ కథ మీద ఉంది అనేటటువంటి వాళ్ళు కొంతమంది. ఇట్లాగా ఎవరో ఒకరు వ్యాఖ్యానం చేస్తూనే ఉంటారు. ఎవరికి తోచింది వాళ్ళు అంటూ ఉంటారు. అది సహజమైనటువంటి విషయమే కదా. కానీ ఇక్కడ ఏమిటంటే అంతస్తులు కృత్రిమాలు. ఎందుకంటా ఉన్నాను నేను అంటే, ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి రావు గారు కానీ, బీద వర్గానికి సంబంధించినటువంటి ముష్టిది కానీ, వీళ్ళిద్దరూ ఎక్కడికి చేరారో ఎలా చేరారో ఇప్పుడే నేను చెప్పాను కదా. కాబట్టి అంతస్తులు కృత్రిమాలు. మానవత్వం, ఇంద్రియ చాపల్యం పరస్పర విరోధకాలు కావు అనేటటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసం చేసినటువంటి ప్రయత్నమే గాలివాన కథ. ఈ కథను గురించి ఎన్ని చెప్పినా, ఎలా చెప్పినా ఒక గొప్ప సందేశాన్ని అందజేశారు పాలగుమ్మి పద్మరాజు గారు. కాబట్టి ఈ కథ తను ఇప్పుడే మొట్టమొదటి వాక్యంగా నేను చెప్పాను. ఏమిటని? లక్ష్యం ఉన్నతమైనది, చేసే కృషి ఎనలేనిది, తత్ఫలితంగా ప్రపంచమే కలకాలం అతన్ని గుర్తు పెట్టుకుంటుంది. అతనే గాలివాన కథా రచయిత పాలగుమి పద్మరాజు. ఇక నేను కవిత్వం గురించి చెప్పాను మొట్టమొదట. ఆయన దాంట్లో ఎలాగూ బెనారస్ వెళ్ళిన తర్వాత సంప్రదాయ కవిత్వాన్ని వదిలేసి వచన కవిత్వాన్ని ఆయన వ్రాయడం మొదలుపెట్టాడు అనేటువంటి విషయం చెప్పాను. ఆయన రాసినటువంటి కవితలు ఎక్కడా పుస్తకం రూపంలో రాలేదు. ఈ మధ్యన విశాలాంధ్ర వాళ్ళు మాత్రం ఆ పుస్తకాన్ని వేశారు. మరి వాళ్ళ వడంబడికి ఏమిటో నాకు తెలియదు. కానీ అప్పటికి సత్యానందం గారు బ్రతికి ఉండి వీళ్ళకి ఆ రైట్స్ అన్ని ఇచ్చారనేటటువంటి విషయం మాత్రం ఎవరో చెప్పగా నేను విన్నదే. అందులో 23 కవితలు వచ్చాయి. నాకు లభించిన మాత్రం 26 దొరికాయి. 26 మొట్టమొదటిది ఏంటంటే ఉషస్సు అనేటటువంటి కవిత. రెండవది 1934లో రాసినటువంటిది. తదుపరి వచ్చినటువంటి 1900 తపస్సు. 1943లో ఎర్రజీర అనేటటువంటి కవిత వచ్చింది. మొట్టమొదట తపస్సు వస్తే తరువాత వచ్చినటువంటిది ఎర్రజీర. ఇవి మొత్తం 26. ఈ 26 దాంట్లో కూడా ఒక్కటి మీకు చదివి వినిపిస్తాను. మిగతావి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం నాకు అంటే లేదు కనుక
తరువాత సమయాభావం కూడా. పైరుగాలికి నాట్యమాడే పమిట రాపిడి తగిలి చిటుకున పండిపోయిన దానిమ్మొక్కటి పగిలివిచ్చింది. పండు దొండకు సాటి వచ్చే పడతి పెదవులలోన దాగిన పండ్ల ముట్టకు తలుపులన్నీ పక్కుమన్నాయి. అప్పుడే నేను అనుకున్నాను, అందానికి అర్థం ఇదేనని. గట్ల మీద పుట్ల మీద గంతులేస్తూ తిరిగి వచ్చిన కోడెదూడని పాడి అయిన గోగు నాకింది. దుస్తులంతా దుమ్ముపడినా దులపకుండా చేరవచ్చిన కన్న తండ్రిని తల్లి ఎత్తుకు కౌగడించింది. అప్పుడే నేను అనుకున్నాను, ఆనందం అంటే ఇదేనని. తేనె కోసం పువ్వు పువ్వుకు తిరుగుతుండే గండు తుమ్మెద కాడు కంటిన పుప్పొడంతా పూల కంటింది. పూట పూటకు సేకరించిన పూరజంతో బరువు లెక్కిన విరుల గుత్తులు పురుడు పోసుకు పిందెలైనాయి. చూడండి ఎంత చక్కటి కవిత ఇది. ఒక ఉపన్యాసకుడు ఇలాగే రాస్తాడు. ఎందుకంటే మీకు వెనకాల ఉండేటటువంటి 2 పద్యాలు తేనె కోసం అనేటటువంటి పద్యాలు విన్నారు కదా. తేనె కోసం పువ్వు పువ్వుకు తిరుగుతుండే గండు తుమ్మెద కాలకంటిన పూల పొప్పిడి పూల కంటింది. కాలకంటిన పొప్పిడంతా పూల కంటింది. పూట పూటకు సేకరించిన పూరజంతో బరువు లెక్కిన విరుల గుత్తులు పురుడు పోసుకు పిందెలైనాయి. ఇది మనం 10వ తరగతి రూపే చదువుతాం. ఏమని? పరపరాగ సంపర్కం కోసం. ఈ పరపరాగ సంపర్కం అనేటటువంటిది ఎలా జరుగుతూ ఉంటుంది? నీటి వల్ల, గాలి వల్ల, కీటకాల వల్ల, ఇవన్నీటటువంటి. కాబట్టి ఇలాంటి కవితని నిజంగా తెలుగు పాఠ్య భాగంలో 8వ తరగతిలో 9వ తరగతిలో పెట్టి ఉంటే చాలా బాగుండేది. పాఠ్యాంశం దానికి ఒక కవిత ఉంటుందండి, అది వేరే విషయం. కాబట్టి ఇలాంటివి పెట్టి ఉంటే చాలా బాగుండేది అనేటటువంటిది నా యొక్క బలమైన కోరిక. ఇక చీకటి పురిటిపాట అనేటటువంటి 2 రచనలు ఉన్నాయి. అది కాలాభావం చేత నేను దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదండి. ఆ 2 వచన కవితకై ముంజేతి కంకణాలు. మీకు ఎప్పుడైనా తీరుబాటు ఉంటే వాళ్ళు విశాలాంధ్ర వాళ్ళు వేశారు కనుక ఒకసారి చదవండి. చదివితే నేను చెప్పిన మాట వాస్తవమో కాదో మీకే తెలుస్తుంది. ఇక ఉండేటటువంటి 3వది ఏమిటంటే నాటకం. ఈ నాటకాల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అతను చాలా రకాలైనటువంటి నాటకాలు రాశారని చెప్పాను కదా. అందులో రేడియో నాటకాలు ఉన్నాయి, శ్రావ్య నాటకాలు ఉన్నాయి, స్టేజ్ నాటకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అతని నాటకాలు కొన్ని సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి కూడాను. అయితే అతను రాసినటువంటి ఒక నాటకం మన అందరికీ తెలిసినటువంటిదే. ఆ నాటకం రక్త కన్నీరు అనేటటువంటి నాటకం. ఆ నాటకం అనేటటువంటిది నిజానికి అనువాద గ్రంథం. కానీ ఆ పుస్తకం చూసేటప్పటిది అనువాద గ్రంథం లాగా అనిపించదు. ఎక్కడ అతను కూడా చెప్పడం జరగడం లేదు. మొదటి పబ్లికేషన్ దాన్ని తమిళంలో ఉండేటటువంటి రక్త కన్నీరు అది తమిళంలో ఉండేటటువంటి టైటిల్. దాన్ని రాసిన వారు తిరువూర్ తంగరాజన్ రాశారు. ఆ రాసినటువంటి ఆ స్టేజ్ నాటకాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు తమిళంలో ఎవరంటే ఎంఆర్ రాధా. 1950లో ఎంఆర్ రాధా ఆ నాటకాన్ని ప్రదర్శిస్తే అన్నాదురై ఆ నాటకం గురించి అద్భుతంగా ముందు మాటగా చెప్పారట అదే వేదిక మీద, స్టేజ్ మీద. కానీ దురదృష్టం ఎక్కడంటే తమిళ ప్రజలు దాన్ని అంతగా ఆదరించలేదు. అదే అనువదించినటువంటి పాలభూమి పద్మరాజు గారి రక్త కన్నీరు నాటకాన్ని అశేష జనవాహిని ఆదరించింది. దానికి నాయకుడిగా నాగభూషణం గారు ఆ పదునైన భాషని చెప్పాల్సినటువంటి పద్ధతిలో చెప్పి సర్వ ప్రజానీకాన్ని ఆకర్షించి వేల కొలది ప్రదర్శనలు ఇచ్చాడు నాగభూషణం గారు. ఇదంతా మీకు తెలిసినటువంటి విషయం. అయితే నాగభూషణం గారి ఒక 10-15 ప్రోగ్రామ్స్ అయిన తర్వాత నాగభూషణాన్ని ఎవడో నాలాగా తెలుగు మేషు కలిసి, మీరు రక్త కన్నీరు అనేటటువంటిది పెట్టారు కదండి ఆ టైటిల్, అది మిశ్ర సమాసం కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి అని చెప్పి అడిగాడు.
పాపం ప్రదర్శించడమే తెలుసు కానీ అందులో ఉండేటువంటి తెలివి కదా. ఎవరు నాగభూషణం గారు పద్మరాజు గారిని కలిసి, ఏమండి ఈ టైటిల్ ఉంది కదా, ఇది మిశ్ర సమాసం అని చెబుతున్నారండి ఒక ఆయన. ఆయన తెలుగు మాస్టర్ అని చెప్పాడు నాకు. కాబట్టి మరి మనం ఏమైనా మార్చడానికి అవుద్దా అన్నారు. అయితే అతను అన్నాడట, మనం నిజమైనటువంటి టైటిల్ పెట్టాలంటే రక్తాశ్రువులను పెట్టాలి. అశ్రువులు అంటే ఎంతమందికి తెలుస్తుందయ్యా? అక్కడ ప్రజలకి కన్నీరంటే అందరికీ తెలుస్తుంది కదా. ఆల్రెడీ నువ్వు ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే నీకు ఎన్నో, ఇంకా చాలా వరకు నీకు ఒప్పుకొని ఉంటావు కదా నాటక ప్రదర్శనకి. దీన్ని వచ్చేమో మార్చమంటే రక్తాసురుడుగా మార్చాలి, ఇది కరెక్ట్ కాదు. ఓ పని చేయి, ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు అని వ్యాకరణలు చెప్తారు కదా. కాబట్టి అక్కడ మనం ప్రాణగొట్టము, కపిలగోబు ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉన్నాం కదా. అనువాదంలో కూడా టైటిల్ మార్చడం సహజం కాదని చెప్పేసి వాళ్ళకి చెప్పవయ్యా, ఇది మార్చకూడదు, ఇలాగే వెళ్ళని అని చెప్పేసి చెప్పాడట. అయితే అప్పుడు నాగభూషణం గారు చచ్చింది కోరని అనుకుని జాగ్రత్తగా నమస్కారం పెట్టేసి వచ్చేసేట. ఈ విషయం ఏంటంటే, నాకు హైదరాబాద్లో ఆయన నేను కలిశాను, నాటకం ప్రదర్శించారు కదా ఇది కదా అని చెప్పేసి. అయితే అతను చెప్పిన మాటలు పైగా కూర్చుండబెట్టి, ఇంతగా నా గురువు గారి దగ్గర మీద పరిశోధన చేస్తున్నాను, నువ్వు రా కూర్చో అని చెప్పి నాతో పాటు కాఫీ తాగమని కూడా కాఫీ తాగించాడు. అది జరిగినటువంటి విషయం. అంటే ఇందులో ఉండేటటువంటిది ఏమిటంటే, రక్త కన్నీరులో కూడా ఉండేటటువంటిది ఏమిటంటే స్త్రీల సమస్య. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుండి, మిగతా వాళ్ళు గురజాడ అప్పారావు గారి దగ్గర నుండి, వీళ్ళందరూ స్త్రీ జనోద్ధరణ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే కదా. అక్కడ స్త్రీల సమస్య వేరు, ఇక్కడ స్త్రీ సమస్య వేరు. ఇందులో ఉండేటువంటి ఇతివృత్తం వేరు. ఎలాగంటే, బాగా ధనవంతులంతా కూడా వాళ్ళ పిల్లల్ని పై దేశాలకు పంపించడం, విదేశాలకు పంపించడం చదువు కోసం అని చెప్పి జరుగుతూ ఉండేది అప్పట్లో. వెళ్ళినటువంటి వాళ్ళు చదువు తప్ప మిగతావన్నీ నేర్చేసుకుని వచ్చేసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి ఫారెన్లో చదివి వచ్చాడని వీళ్ళు అనుకోవడం, వాడు నేర్చుకున్నది వేరు. కాబట్టి వాడు ఏమిటంటే కళాశావని, ఆ సేవని, ఈ సేవని అనడమే కాకుండా ఇంట్లో కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి అందరినీ బాబుడేరు పెట్టేసుకోండి, పొట్టి బట్టలు వేసేసుకోండి, గౌన్లు తొడిగేసుకోండి, ఇట్లాగా అంటూ ఉంటాడు. అది ఇందులో ఉండేటటువంటి ఇతివృత్తం. చివరికి ఎట్లాంటిది అంటే, అందులో గోపాలం అనేటటువంటి వాడే ప్రధాన పాత్ర. ఆ పాత్రే నాగభూషణం గారు చేసి, తన తల్లి చనిపోయింది. తన ప్రియురాలైనటువంటి వేశ్య తల్లి పుట్టినరోజు ఆ రోజు. రమ్మని పిలిస్తే రాడు. అంటే తల్లి మరణం కంటే ఆ పుట్టినరోజే అతనికి ఎక్కువ. చివరికి ఏమవుతాడు ఆయన? వేశ్యాలోరుడవుతాడు. ఆ వేశ్యాలోరుడై చివరికి కుష్ఠరోగంతో చనిపోతాడు. ఈ విషయం మీకు తెలిసినటువంటి విషయం. ఎలాగో అంటే, సర్వ స్త్రీలు కాబట్టి స్త్రీ యొక్క రక్త కన్నీరు ఎక్కడైనా ఆగితే చాలు అంటాడు ఆ పాత్రధారైనటువంటి గోపాలం పాత్రధారి. ఈ కథ మనకి, ఈ నాటకం ఇక్కడతో ముగుస్తుంది. పైగా ఈయన వ్రాసినటువంటి నవలలలో ప్రధానమైనటువంటి నవల నల్లరేగడి నవల. ఈ నవల ఆంధ్ర సాహిత్య అకాడమీ వాళ్ళ అవార్డు పొందినటువంటి నవల. 1967లో
ఈ నవలకి నవలకి 1947లో ఈ నవలకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. నల్లరేగడి అని పేరు పెట్టారు ఆ నవలకి. ఆ పేరు పెట్టడంలో ఏమిటంటే, భూములు ఉంటాయి కదా మన దగ్గర, ఆ భూములకి రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో నల్లరేగడి భూమని, చవిటి భూమని, లేదా ఇసుక భూమని, లేదా కారి భూమని, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. ఆ రకరకాల పేర్లలో ఆ నవలకి నల్లరేగడి పెట్టారు. ఎందుకంటే ఇతను తిరుపతిపురం నుండి అక్కడికి అత్తిని వెళ్ళేవాడు. అన్ని పంట పొలాలు, పైగా తాటిపట్ల మీద నడిచి వెళ్ళడం. వీళ్ళ కాళ్ళు కంటినటువంటి నల్లమట్టి అంతా కూడా అక్కడ అంటుకోవడం, ఆ అంటుకోవడం మూలాన అవి ఆరిన తర్వాత అవి పాదాలకి గుచ్చుకోవడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నల్లరేగడి అనేటటువంటి పేరు పెట్టాడు. ఈ నల్లరేగడి నవల్లో ప్రధానంగా గ్రామంలో ఉండేటటువంటి కక్షలు, కారుణ్యాలు ఇవన్నీ కూడా ఎలాంటివో ఇవాళకి కూడా మీకు తెలిసినటువంటి విషయం. అందులో సుబ్బయ్య, రామయ్య అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కాపులు చాలా మంచి స్నేహితులే. కానీ అక్కడ జరిగినటువంటి సన్నివేశం మూలన, చిన్న సన్నివేశం మూలన వాళ్ళ మధ్యన స్పర్ధ వస్తుంది. ఎలాగా స్పర్ధ అంటే, వాళ్ళు వేసినటువంటి ఉగాది రోజున మొక్క అంటే నవధాన్యాల్ని మొక్క కట్టిస్తూ ఉంటారు. ఇది అన్ని దగ్గర జరుగుతూ ఉండేటటువంటి బుట్టల్లో వేసి ఆ మొక్కలను ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఊర్లో ఉండేటటువంటి అమ్మవారి గుడి దగ్గర, ఏ మల్లమ్మో ఇంకో పోలమ్మో ఇట్లాంటి వాడి గుడి దగ్గర పెట్టి ఆ బుట్టలన్నింటినీ పెడతారు. ఆ పెట్టేటప్పుడు అవి పచ్చగా కనబడతా ఉంటాయి. ఆ బుట్టలు పెట్టినప్పుడు వచ్చినటువంటి కలహం మూలాన వాళ్ళలో ఆ ఊర్లో కలహాలు ప్రారంభమవుతూ ఉంటాయి. తరువాత రామయ్య గారి అబ్బాయి, సుబ్బయ్య గారి అమ్మాయి ఇక్కడ ఒకరినొకరు ప్రేమించుకోవడం, చివరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నా అందులో వాళ్ళ మేనగోడలే చనిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాస్త ఈ నవలలో నాటకీకరణ ఉంది. ఆ తర్వాత ఈ నాటకం సినిమాగా ఆవిర్భవించింది. ఈ నాటకం ఏమైంది, సినిమాగా ఆవిర్భవించింది కూడా. మన ఊరి కథ అనేటటువంటి టైటిల్తో సినిమాగా వచ్చింది. తదుపరి ఈయన చేసినటువంటి పరిశ్రమలో 30 ఏళ్ళు చేసినటువంటి పరిశ్రమలో సినీ పరిశ్రమ అనేటటువంటిది మనకి ఆఖరి ఘట్టం. మొట్టమొదటి ఈయన రాసినటువంటి సినిమా కథ బంగారు పాప. ఇది జార్జ్ ఇలియట్ రాసినటువంటి సైలాస్ మార్నర్ అనేటటువంటి నవలకి సంబంధించినటువంటి కథ. ఆ నవల ఆధారంగానే బంగారు పాప కథ ఆవిర్భవించింది. ఆ బంగారు పాప కథని బిఎన్ రెడ్డి గారి చేతిలో పెట్టడంతో దాన్ని బ్రహ్మాండమైనటువంటి కళాఖండంగా తయారు చేశారు బిఎన్ రెడ్డి గారు. అది దానికి దేశ స్థాయిలో రాష్ట్రపతి రజిత పథకం లభించింది ఆ బంగారు పాప సినిమాకి. ఆ తరువాత ఆయన రాసినటువంటి ఒక 25 సినిమాలకి కథలు, మాటలు, పాటలు రాసినట్టుగా నాకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం. అంతకంటే ఎక్కువే రాసి ఉంటారని చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు. మనకి దొరికినటువంటి ఎవిడెన్స్ ప్రకారమే మనం మాట్లాడాలి కనుక, దొరికినటువంటి ఒక 25 సినిమాల వరకు అతను చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పైగా కథ, మాటలు, పాటలే కాకుండా ఆయన సినిమాలకి దర్శకత్వం కూడా వహించాడు. బికారి రాముడు అనే సినిమాకి అతను దర్శకత్వం వహించాడు. అది అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా ఆయన చేసినటువంటి రెండవ సినిమా ఏమిటంటే దేవుడిచ్చిన భర్త. యాక్టివేట్ ఇన్వర్డ్స్ అంటున్నాడు.
దేవుడిచ్చిన భర్త ఈయన రాసి ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు, అనుకున్నంత లాభాలు పొందలేదు. కాబట్టి దర్శకుడుగా కూడా అతను ఫెయిల్ అయినట్టే, అందుచేత చివరిగా అతను రాసినటువంటిది ఏమిటి అంటే 1983లో ఆయన రాసినటువంటి బహుదూరపు బాటసారి, దాని కథ రాశారు. ఆ కథకి ఆంధ్ర రాష్ట్ర అవార్డు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తమ కథ అవార్డు వచ్చింది. దీని మీదే ఒక ప్రముఖ వ్యక్తి చెబుతాడు, బంగారు బాబుగా ప్రవేశించారు, బహుదూరపు బాటసారిగా నిష్క్రమించారు అని చెప్పంటారు. ఇందులో చాలా వరకు ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఒక ఆయన అంటాడు, అందరికీ ఆయన ఉపయోగపడ్డాడే తప్ప అతను ఎవరిని వాడుకోలేదు, అది అతని యొక్క వ్యక్తిత్వం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మొట్టమొదటే చెప్పాం కదా, ఏమని, ఎప్పుడైతే భీమవరాన్ని వదిలేసి పదవిని త్యజించి వెళ్ళిపోయినప్పుడే మనం చెప్పాం, అక్కడతోనే అతను సాహితీ జీవిత చరిత్ర అక్కడతోటే ఆగిపోయింది అనేటటువంటి విషయం మనం చెప్పాం. ఇక్కడ కూడా అవే అతను చేసినటువంటి దాంట్లో ఏది ఒక్కటి కూడా అతన్ని గుర్తించలేదు, గుర్తింపు రాలేదు. పైగా ఆ తరువాత కొన్ని అనువాదాలు కూడా చేశారు ఆయన, జర్మన్ సాహిత్యాన్ని, బీహార్ జానపద గాథల్ని, ఇట్లాంటి వాటిని కూడా చాలా వరకు అతను అనువాదాలు చేశారు. ఆ అనువాదాల తర్వాత మిగతాకి అంటే పరిశీలన వ్యాసాలు కూడా రాశారు. ఆయన సాహిత్యం మాత్రం ఎనలేని ఆచంద్రార్కం నిలిచేటటువంటి సాహిత్యమే. ఆయన ఒకవేళ వృత్తి చేత ఉపాధ్యాయుడిగా ఉండి ప్రవృత్తి చేత రచనా రసాయనాన్ని అందించి ఉంటే నిజానికి విశ్వనాథ సత్యనారాయణ, నారాయణ రెడ్డి గారి మధ్యలో ఆయన ఫోటో ఉండేదేమో. ఎందుకంటే ఆయనకి ఆ రకమైనటువంటి బహుమతి లభించేదేమో అని నా అభిప్రాయం. ఇప్పటి వరకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాడుగుల సాహిత్య పరిషత్ వారికి, పైగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గురించి ధారావాహికంగా ఉపన్యాసాలను ఇప్పిస్తుండేటటువంటి మాడుగుల సాహిత్య పరిషత్ చెన్నై వారికి, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన సంపత్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.